వెల్కమ్ టు ఎపిక్స్ యష్మిత. నహుషుడికి ఇంకా అశోక సుందరికి పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరికి యయాతి అనే కొడుకు పుడతారు. అయితే ఇంద్రుడు వృత అనే అసురుణ్ణి చంపడంలో నిమగ్నమై ఉంటే దేవతలందరూ కలిసి కొన్ని రోజుల పాటు నహుషుణ్ణి ఇంద్రుడి స్థానంలో పెట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే కొన్ని రోజుల పాటు నహుషుడు రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి అహంకారం పెరుగుతుంది. ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాణి మీద మోహం కలుగుతుంది. ఆమె ముందు ఆయన స్థాయిని చూపించుకోవడానికి మహామునులతో ఆయన పల్లకిని ఎత్తిపిస్తాడు. కానీ వారిలో అగస్త్య మహాముని పొట్టిగా ఉండడం వల్ల పల్లకి ఎగుదిగులకు లోనవుతుంది. అయితే దీనికి కోపగించి నహుషుడు అగస్త్య మహామునిని కాలితో తంతారు. అయితే దీనికి కోపగించి అగస్త్య మహాముని నహుషుణ్ణి పాముగా మారిపోమని శాపం ఇస్తాడు. అయితే పాముగా మారి నహుషుడు అడవులలో తిరుగుతూ ఉంటాడు. అయితే అతని తరువాత చాలామంది రాజులు పుట్టి వారిలో ధర్మరాజు అంటే పంచపాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడి వల్ల ఆయనకి మోక్షం లభిస్తుంది. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.